నేను ముగ్గులు వేస్తూ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తున్నానో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే దీనివల్ల చిన్న బెనిఫిట్ అయితే జరుగుతుందండి. ఏంటి లక్ష్మి అది అంటారా? అదేనండి, చిన్నప్పుడు ప్రతి ముగ్గు కూడా వాకిట్లో వేసుకుని అది మళ్ళీ నోట్బుక్ లో వేసుకునేదాన్ని. నోట్బుక్ లో ప్రాక్టీస్ చేసిన ముగ్గు తెల్లవారి వాకిట్లో వేసేదాన్ని. కానీ పెళ్ళైన తర్వాత నుంచి కూడా వాకిట్లో ముగ్గులు వేయడం, అబ్బా ఈ రోజు ఎంత బాగా వచ్చిందో కదా ముగ్గు అనుకోవడం, ఆ ముగ్గు నోట్బుక్ లో వేసుకోవాలి అనుకోవడం, మళ్ళీ ఏదో పనిలో పడి మర్చిపోవడం. ఇంకేముంది, నేను ఈ రోజు వేసిన ముగ్గు 4 రోజుల తర్వాత నాకే గుర్తుండదు. ఇప్పుడు అర్థమైందా నాకేం బెనిఫిట్ జరిగిందో అని? మీ పుణ్యమా అని ముగ్గులన్నీ కూడా వీడియో తీసి యూట్యూబ్ లో మీతో షేర్ చేసుకుంటున్నా కదా, ఇంకా నా మెమోరీస్ అన్ని కూడా అలాగే ఉండిపోతాయి. ఏమంటారు ఫ్రెండ్స్? అంతేకాదండి, ముగ్గు వీడియోస్ పెడుతున్నప్పటి నుంచి కూడా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ముగ్గు విషయంలో చాలా విషయాలు అయితే నాకు చెప్తున్నారు. ఈ యూట్యూబ్ పెట్టడం వల్ల, మీ దయ వల్ల చాలా చాలా కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నా. ఒక విషయం అడగడం మర్చిపోయాను. ఈ రోజైతే సంకటహర చతుర్థి కదా, ఎంతమంది ఉపవాసం ఉంటారు ఈ రోజు? నేనైతే ఒక్క పొద్దుంటానండి. లాస్ట్ ఆగస్ట్ నుంచి కూడా ఒక్క పొద్దుంటున్నా. ఇంకా ఈ నెలకు వచ్చేసి 11 months అవుతుంది. ఆగండి, అట్లనే పోతారా? వీడియోస్ చూస్తున్నారు కదా, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఈ రోజు మార్నింగ్ టిఫిన్ ఏం చేసుకున్నారో నాతో షేర్ చేసుకోవచ్చు కదా. వెళ్తూ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి.